ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకొస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా, ఆయన వ్యక్తిగతమా అనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టొద్దన్నారు. ఇక గాంధీ నివాసంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఆయన్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తమకు తెలుసని, రాజకీయ లబ్ధి కోసం కౌశిక్ రెడ్డి ఆదుకున్న డ్రామాలు హరీష్ రావు అర్థం చేసుకోవాలని దానం నాగేందర్ కోరారు. ఇలాంటి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు అనేది రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, దేశం అంతా చూస్తూ ఉంది. ఎప్పుడే గాని ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఆ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం వచ్చే వరకు అందరు కూడా రెండోది గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కు అందరు కట్టుబడి ఉండాలి. కానీ గాంధీ గారి ఇంటికి వచ్చి మేము జెండా ఎగరేస్తాము, గాంధీ గారి ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాం, విలువన్ పేరెంటానికి వస్తాడు, ఎవడన్నా విలియం పేరెంటానికి ఎందుకు వస్తాడు? కాబట్టి గాంధీ గారి అనుమతి లేకుండా ఎవరింటికైనా, గాంధీ అనే కాదు, గాంధీ అనే కాదు, ఇంకెవరైనా పర్లేదు, ఎవరైనా ఇంటికి వెళ్లాలంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఓనర్ యొక్క అనుమతి అవసరం. ఓనర్ పర్మిషన్ లేకుండా ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా చట్టబద్దంగా అది విరుద్ధం అవుతుంది. కాబట్టి అందుకనే గాంధీ గారు చెప్పారు, నువ్వు వస్తాను కాబట్టి, నువ్వు మంగళార్చన వాళ్ళ ఇంటికి పోతావని చెప్పాడు. కానీ మళ్ళా ఈ రోజు మళ్ళీ అదే రెచ్చగొట్టే విధంగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవం. మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకున్నారా? ఇలాంటిదే ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు స్టేట్